దళిత నేతకు జగన్మోహన్ రెడ్డి మరొకసారి అన్యాయం చేశాడనే చెప్పొచ్చు. ఎవరైతే నందిగాం సురేష్ పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చాడని నందిగాం సురేష్ వచ్చాడో అక్కడ నందిగాం సురేష్ ని జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సిబ్బంది బయటికి తోసేసిన పరిస్థితి. సో ఇది జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది చూడండి, నందిగాం సురేష్ తోస్తారు. ఇదిగో నందిగాం సురేష్ తోసేస్తారు చూడండి. ఇక్కడ నందిగాం సురేష్ పక్కకు తోసేసారు చూడండి. ఇక్కడ కొడతాడు చూడండి, సెక్యూరిటీ చేతి మీద కొడతాడు చూడండి, సెక్యూరిటీ చేపెట్టి కొడతాడు చూడండి. కొద్దిగా వెనక్కి వెళ్తే కనపడుతుంది మీకు. ఇక్కడ కొడతాడు చూడండి సెక్యూరిటీ చేపెట్టి. అదిగో సెక్యూరిటీ చూశారు కదా, చేపెట్టి కొడుతున్నాడు. అంటే ఎంత తీవ్రంగా చేశారో చూడండి. లెవెల్ ఆపరేటర్ని తీసుకెళ్లాడు కానీ మిగతా వాళ్ళ మాత్రం జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. కారు ఎక్కించకుండా బయటికి ఏమో జగన్మోహన్ రెడ్డి తోయించేశాడు. పక్కన లేవల్ ఆపరేటర్ ఉంటే లేవల్ ఆపరేటర్ ఎక్కించుకున్నాడు కారు. కానీ నందిగాం సురేష్ ఎంపీ, మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాడిని మాత్రం ఎక్కించుకోవాలి. మరి దళితులు అవటమే నందిగాం సురేష్ చేసిన పాపం ఏమో తెలియదు కానీ పాపం లేవల్ ఆపరేటర్ అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి పక్కన కూర్చోబెట్టుకుని ఉంటాడు. నందిగాం సురేష్ దళితుడు కాబట్టి పాపం గుమ్మం బయట నిలబెట్టినట్టుగా గతంలో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి అసలు లోన్ ఉంటే ఆ దళితులు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా గుమ్మం బయట ఉంటారు.